మీకొక స్టోరీ చెప్తాను, మీరు వింటారా? ఒక మనిషిని అడవిలో ఒక పెద్ద పులి చూసిందండి. ఆ పులి మంచి ఆకలి మీద ఉంది. ఆ మనిషిని తరిమి కొట్టి 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 కొట్టింది. ఇంకా మానవుడు కదండి, చాలా తెలివైనడు పులి కన్నా. అయితే వీడు పరిగెట్టి 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 వెళ్ళి ఒక చెట్టు ఎక్కేశాడు. అమ్మయ్య, నేను చెట్టు ఎక్కేశాను, నన్ను ఈ పులి ఏమీ చేయలేదు అనుకుంటే ఇలా పైకి చూశాడు. పైకి చూడగానే పైన ఎలుగుబంటుంది. మళ్ళీ వీడికి కాలింది. మా ఎలుగుబంటి పైన ఎలుగుబంటి, కింద పులి. ఏం చేయాలి అని అనుకున్నాడు. అనుకుంటే అప్పుడు ఎలుగుబంటి అన్నదట, నువ్వేం భయపడద్దు, నేనున్నాను, నువ్వు నా అతిథివి, నిన్ను ఏమి చేయను అనేసి అంటే పులి అన్నదంట, ఏయ్ ఆడు గోవు మన పశువుల కన్నా వాడు చాలా డేంజరస్ ఫిల్. అసలు సమాజంలో అంత మూర్ఖులు ఎవరైనా ఉన్నారంటే మనుషులే అని పులి ఖచ్చితంగా బలగుద్ది చెప్పింది. యాభై ఎలుగుబంటి నమ్మలేదు, వాడు నా అదితే అని అన్నదట. సరే, నేను చాలా నిద్రస్తుంది, నీ ఒళ్ళు పడుకోవచ్చా అన్నాడట. ఎలుగుబంటి అన్నది, పడుకో అని అన్నది. హ్యాపీగా పడుకున్నాడు. కాస్త రిలాక్స్ వచ్చింది. అప్పుడు ఎలుగుబంటి అన్నదట, నేను ఇప్పుడు దాకా కాచాను కదా, నాకు కూడా నిద్ర వస్తుంది, నీ ఒళ్ళే పడుకోవచ్చా అన్నదట. ఓ పడుకో అన్నాడట వీళ్ళు. అప్పుడు పులి అన్నదట, హే, నువ్వు ఎలుగుబంటిని కిందకి చూస్తావనుకో, నేను ఎలుగుబంటిని తినేసి నీకు దాని మాంసం నీకు ఇస్తా సగం అనేసి అన్నదట. ఈ మానవుడు మూర్ఖుడు కదండి. మూర్ఖుల్లో నెంబర్ 1 మూర్ఖుల్లో ఎవరంటే మనమే, మనుషులమే. ఎవరు ప్రపంచంలో ఎవరు అంత బుద్ధిమంతులు లేరండి. అదే ఈడేం చేశాడు, ఈ ఎదవ ఆ ఎలుగుబంటిని తోసాడు. తోసిగానే ఈ ఎలుగుబంటి పడిపోతూ పడిపోతూ ఒక కొమ్మను పట్టుకొని మళ్ళీ గబగబా చెట్టు ఎక్కింది. అప్పుడు పులి అన్నది, చూసావా వాడు ఎంత మూర్ఖుడో, నేను చెప్తే విన్నావా? వినలేదు. మనం మృగాలమి, మనకున్నంత జ్ఞానోదయం వాళ్ళకు ఉండదు అని అన్నదట. అయినా తన నా అతిథి అని అన్నదట. నాకే సిగ్గుగా ఉందండి ఇలా చేసినందుకు. మరి మీరెంత సిగ్గుపడాలి మీరు ఒకసారి అర్థం చేసుకోండి. సో ఎప్పుడు మనం అలా చేయొద్దండి. మృగాలకు కొంత, మూగజీవులకు ఉన్నంత జ్ఞానం మనకి లేనందుకు నేను ఈ కథ చెప్తున్నందుకు నాకే చాలా సిగ్గుగా అసహ్యంగా ఉంది. ఎందుకంటే నేను మనిషినే కనుక.